అమ్మా భగవతి నారాయణి. ఏంటే ఇది? ఆకాశం అంతా పొక్కమిందేంటి? ఆ చండాలుడు లోపల సాంబ్రాణి ఎక్కువేసినట్టున్నాడు. లోపల సాంబ్రాణి పొగ ఎక్కువేసి దయ్యాన్ని వదిలించానని మన దగ్గర డబ్బులు ఎక్కువ గుంజుతాడేమో. నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉంటావా? నువ్వు నా నోరు మూయిస్తావు. లోపల ఏం జరుగుతుందో వెళ్ళి చూడు, వెళ్ళు. అంత అవసరమేమీ లేదు. ఆయన ఇలాంటి పూజలు ఎన్నో చేశారు. ఏ పూజ ఎలా చేయాలన్న విషయం వీరభద్రానికి బాగా తెలుసు. ఇలా చూడు, నువ్వే ఆశ్చర్యపోయే విధంగా ఆయన ఆ దయ్యాన్ని మన ఇంటి నుంచి బయటికి తరిమేస్తారు. గంగా ఇలా రా. స్వామి, ఆ పుణ్యతీర్థం ఇల్లంతా చల్లడం ప్రారంభించు. ఎందుకు తెలుసుకోవచ్చా స్వామి? ఓ దెయ్యం నా అదుపులోకి రాలేదు. అది రావడానికి నేను మంత్రకట్టు వేశాను. ఆ పుణ్యతీర్థాన్ని చల్లగా చల్లగా ఆ పుణ్యతీర్థం పడ్డ చోట ఉన్న దుష్ట శక్తులన్నీ నా అధీనంలోకి వస్తాయి. ఆ దుష్ట శక్తులు నా అధీనంలోకి వస్తే అవి ఎందుకు వచ్చాయి, ఎవరి కోసం వచ్చాయి, వాటి కోరికేంటో అన్నీ నాకు తెలుస్తాయి. అందుకోసమే ఈ పుణ్యతీర్థాన్ని చల్లమంటున్నాను. ఒక్క అంగుళం వదలకుండా పుణ్యతీర్థం చల్లు, వెళ్ళు. సరే స్వామి. బావా, లోపల పరిస్థితి ఏమిటో తెలియటం లేదే. లోపల నుంచి శబ్దాలు ఏమీ లేవు. ఈ పాటికి వీరభద్రాన్ని దెయ్యం లేపేసి ఉంటుంది. వీరభద్రం మంత్రతంత్రాల వంశంలో పుట్టినవాడు. దెయ్యాలు గీయాలు ఆయన ఏమీ చేయలేవు. అలాగా? ఎంత శక్తిగల దయ్యానైనా ఆయన తన అధీనంలోకి తెచ్చుకుంటారు. పోరా. ఓం కాళీ దుర్గాదేవి. మహాశక్తి. గంగా, ఏంటి? గంగా, నువ్వు ఆ పుణ్యతీర్థాన్ని ఇల్లంతా చల్లావు. ఈ గదిలో నేను చల్లుతా. నువ్వు గుడిలో పెరిగిందానివి కదా, నువ్వు చల్లితే ఆ దేవతే చల్లినట్టు. తీసుకో. గంగా, పూజ రూములో దీపం వెలుగుతుంది కదా, నూనె ఉందా లేదా అని చూసిరా, వెళ్ళు. అవును కదా, దీపం మారిపోకుండా చూడమని స్వామీజీ చెప్పారు కదా, నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మా, అమ్మా, అమ్మా,
పూజలు చేస్తున్నారమ్మా. ఏం చేసినా నన్నేమీ చేయలేరు. నువ్వు భయపడకుండా ఉండవు. అమ్మా, ఇందులో ఉన్న పుణ్యతీర్థాన్ని చల్లితే నీకు ఇబ్బంది అంట. నువ్వు ఉన్న చోట ఈ పుణ్యతీర్థాన్ని చల్లనమ్మా. నువ్వు ఎప్పుడూ నాతోనే ఉండాలమ్మా. గంగ వస్తోంది, నువ్వు వెళ్ళు. రూమ్ అంతా చల్లేసావా? ఓ చల్లాను. గంగా వెళ్దామా? రా వెళ్దాం. మహాచండీ రక్షమా. పుణ్యతీర్థం ఇల్లంతా చెల్లేవా? చల్లండి స్వామి. మరి ఆ దెయ్యం ఎందుకు రాలేదు? ఆ దెయ్యం ఎందుకు ఇక్కడికి రాలేదు? ఎవరు నువ్వు? ఎందుకు నువ్వు నా అదుపులోకి రాలేదు? నువ్వు ఎక్కడున్నా వదలను. నిన్నెలాగైనా బయటికి రప్పిస్తాను. ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుంటాను. బయటికి రా. అమ్మా భద్రకాళి, నన్నే భయపెట్టాలనుకుంటున్నావా?